నువ్వు అవిశ్వాసంతో వెళ్ళొద్దమ్మా, విశ్వాసంతో వెళ్ళు. అలాగే పరిశుద్ధంగా వెళ్ళు. అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సమాధానం. నువ్వేమో అవిశ్వాసంతో నువ్వు రావాలి, నువ్వు ప్రార్థన చేసి దేవుడు వినాలి. అదే కదా నువ్వు నీ ఆలోచన. నేను పాపంలో ఉంటాను, నేను పాపంలో చేసిన ప్రార్థన దేవుడు వినాలి. నా హృదయం గురించి చెప్పొద్దు, నాకు మంచి వాక్యం చెప్పొద్దు, నన్ను పొగడండి, నీ పాపం గురించి హెచ్చరించొద్దు, ఏమి చేయదు. కానీ నీకు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు నీ ప్రార్థన వినాలి. ఎందుకు వింటాడో నీ ప్రార్థన? ఎందుకు వినాలి నీ ప్రార్థన? దేవుడు నీ దగ్గర కూలాడా ప్రార్థన వింటాలి? నువ్వు మాత్రం దేవుడు మాట నువ్వు వినవు, కానీ దేవుడు మాట మాత్రం నీవు చెప్పిన మాత్రం దేవుడు వినాలి. దేవుడు వాక్యం పని లేదు, దేవుడు మాటల పని లేదు. మనం సోపే కానీ దేవుని మాట విందామే, వాక్యం ప్రకారం నడుచుకుందామా అనేది మనకు లేదు. ఏ కాడికి నా బాధ నాకు కష్టం, నా బాధ నాకు కష్టం. ఇదే దేవుడు వాక్యానుసారం నడుచుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం. నాకన్నా ముందు తరాలు ఎంతో మంది దేవుని వాక్యానుసారంగా నడవక ఈ లోకాన్ని విడిచిపోయారు. నేనైనా వాక్యానుసారంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, పౌరుషంగా జీవించాలి అని ఎప్పుడు మనం అనుకోవాలి. ఎందుకని మనం ఎప్పుడైనా పక్కన గురించి నోట్లు వేసుకోకపోతే మనకు ఆ రోజు పొద్దుపోదు, అంటే తెల్లారు. ఉదయం లేచిన కానించి పక్కన గురించి మాట్లాడి 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 మన నోరు నొప్పి పుట్టాల్సిందే తప్పితే మనం మారింది లేదు, పక్కన మార్చింది లేదు. అందుకని ఇక్కడ తెలియవచ్చులో అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. మొట్టమొదటి సందేహం ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. దేవుడు విన్నాడా, వింటాడా, దేవుడు చూస్తాడా, దేవుడు అడుగుతాడా? ఈ సందేహం మనలో ఉంది. ఈ సందేహం ఉంది కాబట్టి మన దేవుడు అంటే భయం లేకుండా. ఎందుకున్నాం? దేవుడు చూడాలే, దేవుడు అడగలే. అవ్వ ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు అడగలేదా? కయ్యూని హేబేలు చచ్చిపోయినప్పుడు దేవుడు అడగలేదా? అవన్నీ అడిగినప్పుడు దేవుడు మనం అడగడా? మనం అడగడా? అయ్యా నువ్వు ప్రార్థనకి విశ్వాసంతో వెళ్తున్నావా, అవిశ్వాసంతో వెళ్ళావా అని అడగడా? నా ప్రార్థన దేవుడు వింటలేదయ్యా, పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే ఎందుకు వింటాడమ్మా? పక్కన నిందలేయాలి, పక్కన గురించి ఏదో చెడగొట్టాలి, మనం మాత్రం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు ప్రార్థన, మెచ్చే ప్రార్థన. ఇది మెచ్చే ప్రార్థన చెప్పడం. మన ప్రార్థనకి వెళ్ళలేని కాదు, ప్రార్థనకి వెళ్తున్నాం. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా మన ప్రార్థన? వాక్యంలో సుంకరి, ఇంకెవరున్నారు? పరిసైడు దేవుడి మందిరంలోకి వెళ్ళారు. ఎవరు ప్రార్థన ఉన్నాడు? దేవుడు సుంకరి ప్రార్థన ఉన్నాడు. సుంకరి ఏం చేశాడు? దేవుని వైపు కన్నులెత్తడానికి కూడా నేను అర్హుడు కాదయ్యా అని తన గుండెలు బాదుకున్నాడు. పరిసైడు ఏం చేశాడు? అయ్యా నీకు అంత కానుకలు ఇస్తున్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, నీకు ఇంత దానం ఇస్తున్నాను, నీకు ఇంత దశ బాగా ఇస్తున్నాను అని చెబుతున్నాడు. ఏం దేవుడు తెలియదా? దేవుడు తెలియదా? దేవుడు ప్రతిదీ తెలుసు. నువ్వు తినే తిండి దగ్గర నుంచి నువ్వు కట్టుకునే బట్ట వరకు దేవుడు ఇచ్చింది. అలాగే నీలో ఉన్న ప్రాణం కూడా దేవుడు ఇచ్చింది. నీది 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 అనుకుంటున్నావు కదా. కానీ అవిశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు సహాయం, దేవుడా నన్ను కాపాడు, దేవుని మాట వినకుండా ఏం సహాయం చేస్తున్నావు? దేవుడు నువ్వు ఆపదలో ఉన్నావు, దేవుని వైపు చూస్తే ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన పెట్టాడు. దేవుని వైపు చూడకుండా నాకు ప్రార్థన చేస్తున్నాను, నీ రక్షించాయండి. నువ్వు ఎటో చూసి ప్రార్థన చేస్తే దేవుడికి తింటాడమ్మా.
అందుకనే ఇక్కడ అవిశ్వాస ప్రార్థన ఉంది. తర్వాత మాట ఉన్నాడు చూడండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చిన సోదరి రూఢిగా నుంచి విశ్వాసం వల్ల ఫలం పొందుతుంది. విశ్వాసం ద్వారా దేవుని దగ్గర ప్రార్థన, దేవుడు వింటాడు నా ప్రార్థన, నన్ను క్షమిస్తాడు, నేను చేసిన ప్రతి ఒక్క లోపాలు సరిచేస్తాడు అనే విశ్వాసంతో అప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు. అంతేగాని మన హృదయం మారదు, మన నడక మారదు, మన ప్రార్థన మారదు, మన ఆలోచన మారదు. కానీ మనం మాత్రం ప్రార్థన చేయాలి. దేనికమ్మా మన ప్రార్థన? దేనికోసం మన ప్రార్థన? వెళ్ళాము, దేవుడు ఏమైనా ఆర్డర్ వేసుకుని రమ్మన్నావా? మా పలానా చర్చికి వచ్చిందని. చర్చికి వచ్చి ఏం చేసావు? దేవుని వైపు కనీసం దేవుని మాట విన్నావా? దేవుని వాక్యాన్ని నచ్చావా? దేవుని కోసం ప్రార్థన చేసావా? కనీసం నీ పొరుగు వారి నుంచి ప్రార్థన చేసావా? నింద లేకుండా ఏం చేసావు? ప్రార్థనకి ఏం చేస్తున్నావు? యేసయ్య మాత్రం నీ కోసం కలవలసిన చనిపోవాలి, నీ కోసం ప్రాణం పెట్టాలి. నువ్వు మాత్రం ఎదురోడు బాగా ఉంటే వచ్చుకోలేదు. ఇదేనా మనం ప్రార్థన జీవితం? ఇదేనా మనం ప్రార్థన చేసేది? ఇలా ఉందా మన ప్రార్థన? అయితే బైబిల్ వాక్యంలో కొన్ని మనొచ్చు ఇంకా